హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఏ విధంగా సింపుల్ ప్రాసెస్లో మీ యొక్క మొబైల్ నుంచి అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుటుంబ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలనేసి కూడా మనకైతే తెలంగాణ రాష్ట్రంలో అయితే రెవెన్యూ శాఖలో అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. జస్ట్ మీ యొక్క మొబైల్ నుంచే పెద్దగా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఒక ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ద్వారానే ఈ యొక్క ఫామ్ అనేది కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకో. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మనకు సిఎస్సి సెంటర్, మీ సేవ ఆధార్ సెంటర్ ఉంది కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి కామెంట్ చేసిన ద్వారా దాని ద్వారా వీడియో అయితే చేయడం జరుగుతుంది, లేదా మీ యొక్క కామెంట్కి అయితే రిప్లై అయితే రావడం జరుగుతుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని మీ సేవ 2.0 అనేది టైప్ చేయండి. ఆటోమేటిక్గా ఇదే విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. చూసినారండి, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మనకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అనేది మీరు ఇక్కడ న్యూ యూజర్ అనేది ఉంటుంది చూడండి, ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ యూజర్ ఉన్న తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇది జస్ట్ మన సిటిజన్ లాగిన్ కొరకు సేమ్ మీ సేవలో ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయో మన సిటిజన్ లాగిన్ లో కూడా అవే అప్లికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్స్ అనేది కూడా మీరు అనేది పెట్టుకోవచ్చు. దీంట్లో కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫుల్ నేము, మీరు డిస్టిక్, అడ్రస్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది వెరిఫై చేసుకుంటే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దాంట్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది కూడా మనం ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ అయితే చేసుకోవాలి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అనేది కూడా ఓటీపీ అనేది ఒకటి ద్వారా రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకో. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుని అథెంటికేషన్ అనేది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం అనేది కూడా ఇక్కడ లాగిన్ పేజీలకు అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, చాలా వీటి గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే డౌట్ ఉందో, దేని గురించి కావాలో నాకు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ రెవెన్యూ అనే అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ రెవెన్యూ అనేది కూడా క్లిక్ చేసుకోవాలి. సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, క్యాష్ సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ చాలా మనకు అప్లికేషన్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది చూడండి, ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇదైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే కాదు, ఓన్లీ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అంటే మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్ల ద్వారా మనకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా జారీ అయితే చేస్తారు. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ యొక్క ఏజ్ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నేమ్ అంటే ఎవరైతే మనం దీనికి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఎవరిదో ఒకరిది కూడా పెట్టచ్చు. అక్కడ నేమ్, ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క మండలం పేరు ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ దీనికి 41 రూపాయి అనేది కూడా మనకు పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ షో పేమెంట్ అనేది ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మనకి టోటల్ పేమెంట్ ఛార్జెస్ అనేది కూడా 40 రూపాయలు అనేది కూడా టోటల్ పేమెంట్ కనిపించింది. మనకు ఒక 1 రూపీ అనేది కూడా దానికి సంబంధించిన ఒక ఛార్జెస్ అనేది కట్ కావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ కన్ఫర్మ్ పేమెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అనేది కూడా మనకి పేమెంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 40 రూపాయలు అనేది కూడా మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసేసింటే దాని ద్వారా పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చిన హోమ్ పేజ్కి అనేది రావాలి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అని ఉంటుంది చూడండి, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ట్రాన్స్లేషన్ అని క్లిక్ చేసిన తర్వాత అప్రూవర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ ద్వారా అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క మొబైల్ నుంచే ఈజీగా అనేది కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.